ఈ షహాని గారి కొరియర్ ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే. అయ్యగారు లెటర్స్ వచ్చాయండి. ఇటు చూడండి, మళ్ళీ ఎన్ని లెటర్స్ వచ్చాయో. ఇదంతా షహాని ముద్దుల కూతురు పెళ్లి సంబంధానికి వచ్చిన రెస్పాన్స్ అన్నమాట. గొప్పగానే ఉంటుంది మరి. ఇంతకు ముందు వచ్చిన లెటర్స్తో పాటు ఇప్పటికి 300 లెటర్స్, ఫోటోలు వచ్చాయి. మునిపటి వాటిల్లా గొప్పగా ఏం లేవు. ఈసారి చూద్దాం, ఏ ఫోటో అయినా నచ్చుతుందేమో. ఇదిగో, లెటర్స్తో పాటు ఫోటో లేకపోతే దాన్ని చూడడం అనవసరం. అదే నేను అనుకుంటున్నాను. వీటిలో ఎన్ఆర్ఐలు కూడా ఉన్నారు. వాటిని వెంటనే పక్కన పెట్టేసి నా కూతుని విదేశాలు పంపే ఆలోచనే లేదు. ఇది చూడండి ఎలా ఉన్నాడో. కానీ చిన్న సమస్య ఉంది. ఈ కుర్రాడు ఒంటరివాడు, ముందు వెనుక ఎవ్వరూ లేరు. ఇద్దరు సమస్య. కుర్రాడు బుద్ధిమంతుడేమో. ఇదిగో చూడండి బయలు. బయోడేటా బ్రహ్మాండంగా ఉంది. అరే భలే బాగా రాసాడు ఉత్తరం. వెరీ గుడ్. ఈ కుర్రాన్ని సంప్రదిస్తే బాగుంటుందేమో. మీరు మరీ మీరు అమ్మాయితో మాట్లాడరా? మీరు తను వచ్చాక దాన్ని అడిగి చూడండి ఏమంటుందో. మీరు పట్టించుకుంటే కదా నన్ను. గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డియర్. నీలం, మా ధ్యాస అంతా నీ మీదే కదమ్మా ఇప్పుడును. అందుకే ఈ హడావిడి శ్రమపడ్డం. నువ్వు ఈ ఫోటోలు చూసి నీకెవరు నచ్చారో చెప్తావా? వద్దు డాడీ, ఈ ఫోటోలు చూడడం, బయోడేటాలు చదవడం మీ ఇద్దరి పని. కానీ ఒక మాట, మీరు నా కోసం సెలెక్ట్ చేసి చూసిన అబ్బాయిని నేను ఒకసారి కాదు 2-3 సార్లైనా కలుస్తాను. సరేనా మమ్మీ? ఏంటి నువ్వు అనేది? అన్నిసార్లు చూడు. ఆఫ్ కోర్స్ మమ్మీ, ఇది నా జీవితానికి సంబంధించింది. అతన్ని 2-3 సార్లు కలిసి సరిగ్గా పరీక్షిస్తాను. అన్ని సబ్జెక్ట్స్ లోనూ మాట్లాడతాను. అండ్ బై ది వే మామ్, ప్రతి ఆడపిల్ల నీ అంత లక్కీ కాకపోవచ్చు. నీకైతే డాడీ మొదటి చూపులోనే నచ్చేశారు. అవునా డాడీ? కానీ మమ్మీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి తెలుసా? సరిగ్గా చెప్తుంది నీ కూతురు. నీలం, మాకు ఈ కుర్రాడి ఫోటో బయోడేటా నచ్చింది అనిపించింది. నువ్వు చూసి ఎలా ఉన్నాడో చెప్పు. చూడు చూడు కూతురు. చూడడానికి తను బానే ఉన్నాడనిపిస్తుంది. ఐ మీన్ హిస్ గుడ్. అయినా డాడీ, ఫోటోలో మనిషి మనస్తత్వం గురించి, నేచర్ గురించి తెలుసుకోలేం కదా మనం. అవునా? అవునా మమ్మీ? దొంగ, మనస్తత్వం గురించి నువ్వు మాట్లాడుకో. ఓకే, ఇతని పుట్టు పూర్వత్రాలను నేను తవ్వుతాను కదా. యు జస్ట్ రిలాక్స్. ఓకే. పెళ్లి కూతురు అనుమతిస్తేనే నాతో మాట్లాడతాం. సరేనా? As you wish. ఓకే. సరే, నేను వెళ్తున్నా డాడీ. బాయ్. మీ ముద్దుల పట్టి కోరికలు విన్నారుగా, మరి నెత్తికెక్కించుకుంటున్నారు మీరు. ఓహో కమల, ఒక్కగానొక్క కూతుర్ని ఈ మాత్రం గారించి ఎలామా చెప్పు. హలో, ఐఎమ్ షహాని. జగత్ షహాని మాట్లాడుతున్నా. ఎస్ సార్.
మేం పేపర్లో ప్రకటన ఇచ్చాం మా అమ్మాయి పెళ్లి సంబంధం కోసం. దానికి జవాబుగా మీ లెటర్ వచ్చింది. సార్ ఏంటంటే నేను అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో అది మిస్ కాలేను. మీరేం అనుకోకపోతే మనం రేపు కలుసుకోవచ్చా? రేపా? ఎక్కడంటారు? సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మా ఇంటికి రావచ్చుగా మీరు? అతను వాళ్ళ ఇంటికే రమ్మంటున్నాడు. సరే, రేపు ఎన్నింటికి? సరిగ్గా 10:30కి. థ్యాంక్ యూ సార్. ఏమన్నాడు? కమలా, ఈ కుర్రాడిలో ఓ గొప్ప కూడా ఉందో. జగత్ షహానీ ఫోన్ అని తెలిసినా కూడా తన అపాయింట్మెంట్ ని కనీసం క్యాన్సిల్ చేసుకోలేదు. ఐ లైక్ ఇట్. రేపే కలిసి తీరాలి. ఏంటిది బాబు? ఇల్లు తేలికనే దొరికిందా? తేలికనే దొరికింది. సరే, ఏమిటిది? మరోలా అనుకోకండి. ఇంట్లో నుంచి బయలుదేరే ముందు అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకునేవాడు. తిరిగి వచ్చాక కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకునేవాడు. మిమ్మల్ని చూస్తుంటే అమ్మా నాన్నలా అనిపిస్తున్నారు. ఏమనుకోకండి. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ కమ్ ఇన్. రండి, లోపల రండి. శాంతమ్మా, నమస్కారం. ఈవిడ శాంతమ్మ. ఇంటి బాగోగులన్నీ తనే చూసుకుంటుంది. అమ్మ తర్వాత అమ్మలాంటి శాంతమ్మ. అది అర్థమైంది బాబు, ఇప్పుడే తీసుకొస్తాను. ప్లీజ్ ఇలా కూర్చోండి. మిమ్మల్ని ఎలా పిలవమంటారు? మిస్టర్ షహానీ అనా లేదా అంకులేనా? మీరు అంకుల్ అని పిలవచ్చు. నేను అంకుల్ అని పిలవాలంటే మీరు నన్ను మీరు అని కాకుండా నువ్వు అని పిలవాలి. ఆల్ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంకుల్, మీరు తెలియని వాళ్ళు ఎవరు ఈ ఊళ్ళో లేరు. మీ తాహతో పోలిస్తే నా తాహతు సూర్యుడి ముందు దివిటి లాంటిది. మీరు నన్ను ఏం అడగాలనుకున్నా అడగండి, నేను సిద్ధం. ఒకటి మాత్రం నిజం అంకుల్, మీ విలువైన సమయాన్ని నన్ను నా ఇంటిని ఇలా పరీక్షించడంలో వేస్ట్ చేయదు. అంకుల్, నా క్వాలిఫికేషన్ గురించిన వివరాలన్నీ బయోడేటాలో రాశాను. ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే నెల్సన్ విల్సన్ కంపెనీలో నేను మార్కెటింగ్ హెడ్గా చేశాను. ఇప్పుడు ఆ ఉద్యోగం వదిలేశాను. నాకు తెలుసండి. నా ఆలోచన ఏంటంటే నేను ఇంత కష్టపడి పనిచేస్తుంటే దాంతో కంపెనీ కోట్ల కొద్ది సంపాదిస్తుంటే అదే శ్రమ నేను పడితే నాకే కదా లాభం. అంకుల్, నేను బ్యాంక్ నుంచి లోన్కి ఏర్పాటు చేసుకున్నాను. కొద్ది రోజుల్లోనే నేను బిజినెస్ మొదలు పెట్టబోతున్నాను. నేను చెయ్యాలనుకుంటున్నది, చేయబోతున్నది ఇదంతా మా అమ్మా నాన్నల ఆశయం. కానీ నా దౌర్భాగ్యం, అమ్మా నాన్నలు ఇప్పుడు నాతో లేరు. బెంగళూరు ఎయిర్ క్రాష్లో ఇద్దరు మరణించారు. ఐమ్ సారీ. సాడ్, వెరీ సాడ్. అయినా విజయ్, నీలాంటి యువకుని చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. నీ భవిష్యత్తు కోసం నువ్వు పడే తపన, ప్రయాస. తీసుకోండి బాబు. శాంతమ్మ, నన్ను పిలిస్తే నేను తెచ్చేవాడిని కదా. మొదటిసారి మన ఇంటికి అతిథులు వచ్చారుగా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకంటావు అనవసరంగా? అంకుల్, కొంపదీసి మీరు ఈ సామెతను నమ్మరు కదా. అంటే ఎవరింటికి సంబంధం చూడడానికి వెళ్తారో వాళ్ళ ఇంట్లో కతికితే రాదు కదని. మా ఆలోచనలు మరీ అంత పాతకాలమే కాదులే. తీసుకోండి.
ఓకే నేను సర్వ్ చేయనా? ఓకే. బాబు, ఆ? నువ్వు అడిగావని మేము మీ ఇంటికి వచ్చాం. నువ్వు కూడా ఒకసారి నీళ్ళని కలిస్తే బాగుంటుంది. ఓకే అండి, తీసుకోండి. హలో విజయ్. నీలం, యా హాయ్. సారీ ఐఎమ్ లేట్. ఇట్స్ ఓకే, ప్లీజ్ సిట్. థ్యాంక్ యూ. ఏం తీసుకుంటారు? ఐ వుడెంట్ మైండ్ జ్యూస్ యాక్చువల్లీ. ఓకే. ఆరెంజ్. వెయిటర్, Yes, sir. What can I do for you? మేడం కోసం ఆరెంజ్ జ్యూస్, నాకు కాఫీ. Okay, sir. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలం, పేపర్లో మీ ప్రకటన చూశాను. నిజం చెప్పాలంటే పెద్దగా ఆలోచించకుండానే ఫార్మాలిటీ కోసం నేను అప్లై చేశాను. ఇప్పుడు మీరు నా ముందున్నారు. నువ్వు నాకు నచ్చావు అని చెప్పడానికి మాత్రం నేను ఏమాత్రం సందేహించట్లేదు. ఇప్పుడు నీ ఉద్దేశం తెలుసుకోవాలి అనుకుంటున్నా. విజయ్, మీ గురించి నేను మరికొన్ని వివరాలు అవి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ హార్డ్లీ నో యూ. ఐ నో. నీలం, నన్ను ఓ విషయం ఇబ్బంది పెడుతోంది. ప్రస్తుతం నేను నా కెరీర్ గురించి ఆలోచిస్తున్నాను. మన మొదటి మీటింగ్ ఏ 5 స్టార్ హోటల్లో జరిగే అవకాశం లేదు. నిజానికి నేను ఒక గొప్పింట బిడ్డనైనా పేరెంట్స్ మరణం తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇది నీ నుంచి దాచాలి అనుకోలేదు. ఎందుకంటే నేను జీవిత భాగస్వామిగా చేసుకోవాలి అనుకున్నాను. అందుకని ఎలాంటి నిర్ణయానికైనా వచ్చే ముందుగా నువ్వు నా గురించి బాగా ఆలోచించు. ఎందుకంటే నువ్వు అనుభవిస్తున్న అష్టైశ్వర్యాలు నేను ఇవ్వలేకపోవచ్చు. నేను నీలా, అయినా నువ్వు ఆ కల్చర్ని ఎఫోర్డ్ చేయగలవు. నువ్వు ఈ నగరంలో అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ జగత్ సహాని గారి ఒకగానొక కూతురు. కానీ ప్రస్తుతం నాకు ఎలాంటి మనిషి అండ కావాలంటే నా ప్రతి అడుగులోనూ నాకు తోడుగా నిలిచే మనిషి కావాలి. టు బి వెరీ ఫ్రాంక్ నీలం, గొప్పింటి కుటుంబానికి చెందిన పొగరబోతు గర్విష్ట అమ్మాయి నాకేమాత్రం ఇష్టం లేదు. మరోలా అనుకోకు. నిజానికి నీలం, నా ఉద్దేశంలో నువ్వు ఎలాంటి అబ్బాయిని చేసుకోవాలంటే నిన్ను అందరూ ఎక్కించేవాడిని. మరి నేను ఎలాంటి అమ్మాయిని చేసుకోవాలంటే నా ఆశయాలకి తోడించే వ్యక్తిని. నా ఆశ ఏంటో తెలుసా? నేను ఏ పని చేసినా, ఏ పనైనా స్వశక్తితో చెయ్యాలని. నీలం, నేను 5 స్టార్ కల్చర్ని వ్యతిరేకించేవాడిని కాదు. బాగానే ఉంటుంది నాకు కూడా. టు బి వెరీ ఆనెస్ట్, అది నాకు అందుబాటులో లేదు. అయితే నాకు నమ్మకం ఉంది, త్వరలోనే అది సాధిస్తాను. మొత్తం నా గురించిన వివరాలు నీకు చెప్పేశాను. ఇది కాకుండా ఇంకేమైనా నువ్వు నా గురించి తెలుసుకోవాలన్నా, ఇంకేమైనా ప్రశ్నించాలన్నా నేను సిద్ధం. విజయ్, అడగడానికి ఇంకేమీ మిగిలింది. కానీ ఒకటి, మరోసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను.
నీ గురించి తెలుసుకోవడానికి కాదు, నా గురించి చెప్పడానికి. Excuse me, madam. థ్యాంక్ యూ. Welcome. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ. నీలం, అతన్ని 2-3 సార్లైనా కలవాలనుకున్నావు కదమ్మా నువ్వు. అవును డాడీ, కానీ చాలా సార్లు కలిస్తేనే తెలుస్తాయి అనుకున్న విషయాలు, అడగాల్సిన ప్రశ్నలు, వాటికి జవాబులు ఒకే ఒక మీటింగ్ లో తెలిసిపోతేనో. అదెలా? ఎలా అంటే డాడీ, ఈ లోకానికి తెలుసు వాస్తవానికి నేను పేరొందిన ఇండస్ట్రియలిస్ట్ ముద్దుల కూతుర్నని. అయినప్పటికీ అతను నాతో మాట్లాడిన పద్ధతిని చూస్తూ ఉంటే అతనికి ఆ అవసరమే లేనట్టు అనిపిస్తోంది. మీ తండ్రి కూతుళ్ళ సంభాషణ నాకు అర్థం కావడం లేదు. నువ్వైనా సరిగ్గా చెప్పు. నీకు విజయ్ నచ్చాడా? మమ్మీ, ఓ పాత సంగతి గుర్తుకొచ్చింది. ఏంటది? అదేంటంటే అతన్ని చూస్తే నాకు ఎలా అనిపించింది అంటే, ఎలా డాడీని చూసి నీకెలా అనిపించిందో అలా. నీలం ఎంతైనా నా కూతురు. మీరే కన్నారులేండి, పెంచడానికి మాత్రం నాకు ఇచ్చారు అంతేనా? నమస్కారం అండి. హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. అరే బలరాజ్, రా బాపురా. నమస్కారం. చల్లగా ఉండు. ఇంత హఠాత్తుగా? అవును అంకుల్, ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆహా, ఫోన్లే, సరైన సమయానికి వచ్చావు. ఏంటి అన్న శుభవార్త? శుభవార్త అనుకో. కమలా, నువ్వే చెప్పు సంగతి ఏమిటో. చెప్పండి ఆంటీ, సంగతి ఏంటి? బాబు, నీలం నీ ముద్దుల చెల్లెలకి మొత్తానికి ఒక కుర్రాడు బాగా నచ్చాడు. ఓహో, దట్స్ ఎ గుడ్ న్యూస్. ఎక్కడుంటాను? నీలం, ఎక్కడున్నా ఇన్ని రోజులు? నీలం, నేను విన్నది నిజమేనా? నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు. నేనేం చేశాను? ఇప్పుడు చేసిన పనిని నువ్వు ఇంతకు ముందు ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఓ, ఇక చాలే బాబు, ఆ కుర్రాడు బాగా నచ్చాడు. ముహూర్తం చూసి నిశ్చితార్థం చెయ్యాలి మరి. అంతా బానే ఉంది, కానీ నా మాట వింటే వదులు. బావగారి ఫోటో నా ముందు హాజరుపరచాలి. నేను చూస్తాను ఏసీపీ బలరాజ్ సక్సేనా చెల్లెల్ని ఎవరు చేసుకుంటున్నారు. శాంతమ్మా, శాంతమ్మా. కల్పన, నువ్వా? అవును, నేనే. నేను వస్తానని కల్లో కూడా అనుకోలేదేమో కదా నువ్వు. హఠాత్తుగా వచ్చావు కదా, కానీ నువ్వేదో ఆఫీస్ పని మీద ఊరెళ్ళావు కదా. మంచిదైంది విజయ్, ఆ ఆఫీషియల్ పని త్వరగా పూర్తవ్వాలి. లేదంటే నీ అమాయకమైన, అందమైన మంచితనం ముసుగు వెనక మరో ముఖం ఉందని నాకెలా తెలిసేది? ఏంటి నువ్వు? నాకంతా తెలిసిపోయింది విజయ్. నువ్వేమో చెయ్యాలి, పెళ్లి మాత్రం వేరే వాళ్ళు చేసుకుంటావా? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? నాకిదంతా శాంతమ్మ చెప్పింది. తన
చనిపోవడం మంచిదే అయింది. ఆ, మంచిదే అయింది. ఇప్పుడు నాకు తెలిసింది, నేను ప్రేమిస్తున్న వ్యక్తి తన ప్రేమని. కల్పన ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిజానికి నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ ఒకటి ఖచ్చితం, ప్రేమ అనే పెట్రోల్తో జీవితాన్ని మనం నడపలేము. కల్పన, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నీ పక్కన నేనున్నాను కదా. నేను అప్పుడూ ప్రేమించాను, ఎప్పుడూ ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తున్నాను. అయితే కేవలం ఒక్కసారి నా పెళ్లి జగన్ షాని ముద్దులు పొద్దుతో అయిపోని చెప్తాను. బ్రహ్మాండమైన పథకం వేశాను ఈసారి. అవును, మాటల్లో నిన్ను గెలవడం కష్టమే. అరే పాపం, వాళ్ళకి ఏ మాత్రం తెలిసి ఉండదు. వాళ్ళింటికి అల్లుడుగా రాబోతున్న వ్యక్తి 3-4 ఏళ్లుగా అమాయకురాలని ఇంకో అమ్మాయిని పెళ్లి ఆశపెట్టి మోసం చేస్తున్నాడు. కల్పన ప్లీజ్, నువ్వు మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నువ్వు ఒక్కసారి నా పెళ్ళైపోని ఆ తర్వాత కోట్ల కొద్ది ఆస్తి మనదవుతుంది. మనిద్దరం హాయిగా అనుభవించవచ్చు. కల్పన, నువ్వు ఊహించలేని ప్రతి సుఖ సంతోషాల్ని నీ పాదాల మీద పడేస్తాను, సరేనా? అంత మొరపడదనుకుంటున్నావా? నీలం నీదైతే నాగదేంటి ఒక కీప్లా ఉండాలా? ఉంపుడు కదరా నేను. కల్పన, ఇది కేవలం తాత్కాలికం. నువ్వు దానికి ఏ పేరు పెట్టినా పర్వాలేదు. చూడు విజయ్, నీలం కోసం నన్ను వదిలేసి ఉంటే నిన్ను ఒక మోసగాడిగా దగాగోరుగా భావించి క్షమించి ఉండేదాన్ని. నా అదృష్టం ఇంతే అనుకుని ఏడ్చి ఉండేదాన్ని. ఓకే కల్పన, ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది కనుక నీ దిక్కున్న చోటుకెళ్ళి చెప్పుకో పో. నేను చెయ్యబోయే పని నీకే మంచిది కాదు విజయ్. మన ప్రేమను బజార్లో బేరాలకి పెట్టలేను. నువ్వు కట్టుకున్న గాలి మేడల్ని పేక ముక్కల్లా పడిపోయేలా చేసేస్తాను. లోకానికి చాటి చెప్తాను నీ నిజ స్వరూపం ఏమిటో. కల్పన, ఏంటి చూస్తున్నారు అంకుల్? టైం 9:30 అయింది. విజయ్ వచ్చి టైం అయింది. సీ ద పంక్చువాలిటీ. షహాని గారు ఉన్నారా? ఉన్నారు సార్, రండి. రా బాబు రా. నమస్కారం సార్. నమస్తే ఆంటీ. చల్లగా. హలో. ఇతను ఏసీపీ బలరాజ్. మా అబ్బాయి లాంటి వాడే అనుకో. నీలం కజిన్ బ్రదర్, కానీ సొంత నీకన్నా ఎక్కువ నీలం అంటే చాలా ఇష్టం. హలో హలో, మిమ్మల్ని కలిసి సంతోషంగా ఉంది. మీకన్నా నాకు సంతోషంగా ఉంది. దానిని కంట్రోల్ చేసేవాళ్ళు మొత్తానికి వచ్చారు. అన్నయ్య, మీరందరూ కూర్చోండి, భోజనానికి ఏర్పాటు చేస్తాను. అలాగే. పద. పద. రండి, కూర్చోండి. బాబు, మేమందరం అనుకునేది ఏంటంటే నీకు నీలమికి నిశ్చితార్థం చేయాలని. దానికి నీకేం అడ్డు లేకపోతే ఎక్కడో ఎప్పుడో అని మాట్లాడుకుంటే బాగుంది అంకుల్, నాకేం అభ్యంతరం ఉంటుంది. కానీ అంకుల్, నాదో రిక్వెస్ట్. చెప్పు చెప్పు. అంకుల్, అమ్మా నాన్నలకు కోరుకుండేది నా వివాహం వాళ్ళ చేతుల మీద కావాలని. వాళ్ళు కోడల్ని దగ్గరుండి తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని. కానీ వాళ్ళ కోరికగానే ఉండిపోయింది. వాళ్ళు మాత్రం వెళ్ళిపోయారు. నా కోరిక ఏంటంటే ఈ ఎంగేజ్మెంట్ మా ఇంట్లో బాగుంటుంది. వాళ్ళ ఫోటోలు ఎదురుగా అలా జరిగితే అంకుల్, నాకు అనిపిస్తుంది కొంతవరకైనా కొడుగ్గా వాళ్ళ కోరిక తీర్చానని. అలాగే చేద్దాం. థ్యాంక్ యూ అంకుల్. ఒకవేళ
మీ అమ్మగారు నాన్నగారు ఉండుంటేనా? విజయ్, ఈ రోజుల్లో ఇంకా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఇట్ ఈస్ సర్ప్రైజింగ్. గుడ్. థ్యాంక్ యూ. ఇదిగోనమ్మా, అతనికి తొడుగు. ఏం లేదమ్మా. అరే ఏమిటిది? అరే అరే. కరెంట్ పోయిందండి. సడన్ కరెంట్ పోయిందండి. అరే ఏమైంది? సరైన టైంకి లైట్ పోయిందేంటి? అవును అంకల్. ఓ భగవంతుడా, ఏమిటి అపశకునం? నాకేదో భయంగా ఉంది. ఏమైంది? ఏమైంది? ఏమైందమ్మా? ఏం కాలేదు, లైట్లు పోయాయిగా, అంతే. కూర్చో, అలా కూర్చోమ్మా, కూర్చో. ఓకే, రిలాక్స్. కూర్చో బాబు, కూర్చో. ఇక శుభకార్యం కానిద్దామా? ముహూర్తం దాటిపోతుంది. తీసుకో తల్లి. ఇలా జరిగింది. ఇక్కడ మనల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం మనం? నువ్వు ధైర్యంగా ఉండు, ఆ దేవుడే ఉన్నాడులే. ఏమైంది సార్? కొన్ని రోజులుగా మా అమ్మాయి కనబట్టలేదండి. మేము వెతికి వెతికి అలసిపోయామండి. ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. ఇక్కడేమో మా కంప్లైంట్ రాసుకునే వాళ్ళే లేరు. మీరు నాతో రండి. వెళ్దాం. ఇన్స్పెక్టర్ షిర్కే, సార్, మీ దగ్గరికి ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే మీరు వాళ్ళని పట్టించుకుంటారా లేదా? తప్పకుండా సార్. నాకు ఎలాంటి కంప్లైంట్ వచ్చినా వాటిని నమోదు చేసి తీరుతాను. మీరు ఇటు రండి. వీళ్ళ అమ్మాయి కనబడట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నువ్వు తీసుకోవట్లేదే? ఏ? అదేంటంటే ఇలాంటి కేసులు చాలా మామూలే సార్. ఈ అమ్మాయిలు తల్లిదండ్రులకు చెప్పకుండా ఏ కుర్రాడితోనే పారిపోతుంటారు. ఇక్కడేమో తల్లిదండ్రులు వచ్చి మన ప్రాణాలు తీసేస్తుంటారండి. ఇన్స్పెక్టర్ షిర్కే, ప్రతి విషయాన్ని మీ వైపు నుంచి ఆలోచించకండి. మన పని ప్రజాసేవ చెయ్యడం. మీకు ఈ మాత్రం తెలీదా? తల్లిదండ్రులకి వయసులో ఉన్న అమ్మాయి తప్పిపోతే ఎంత బాధగా ఉంటుందో. మరోసారి ఇలాంటివి జరగనివ్వకండి. సరే సార్. మీరు తెలిసిన వాళ్ళని, తన ఫ్రెండ్స్ ని అడిగి చూసారా? అందరినీ అడిగాం సార్.
చాలా అమాయకురాలు మా అమ్మాయి. తన ప్రవర్తనలో ఏమాత్రం లోపం లేదండి. పొద్దునే ఇంటి నుంచి ఆఫీస్కి, సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి అంతే. తనకి తెలిసిన వాళ్ళు, స్నేహితులు అంటూ ఎవ్వరూ లేరండి. కొన్ని రోజుల క్రితం ఆఫీస్ పని మీద ఊరెళ్ళిందండి. తిరిగి వచ్చిన తర్వాత పొద్దున ఆఫీస్కి వెళ్ళిందండి. అలా వెళ్ళటం మళ్ళీ తిరిగి రాలేదండి. ఆఫీసులో గానీ ఇంకెక్కడైనా ఏమైనా గొడవ పడిందా? తన ఫోటో ఏమైనా ఉందా మీ దగ్గర? ఉంది సార్, మా అమ్మాయి ఫోటో ఇదిగో సార్. మీరేం కంగారు పడకుండా ఇంటికి వెళ్ళండి. త్వరలోనే తన ఆచూకి వెతికి పట్టుకుంటాం. సార్ నేను మర్చిపోలేదు సార్. ఇది మా రాజభవనం. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇది తీసుకురాకూడదా? తప్ప క్షమించడానికి నేరం ఏమైనా చేశానా? మీ మాటలకి ఏం తక్కువ లేదు. ఇక్కడికి రమణంలో ఏదో ఉంటుంది, చెప్పండి ఏమిటో. చెప్తా. ఏంటి? చూడు నీలం, ఇల్లు అంటే ఇల్లాలే కదా. ఇంటిని అలంకరించడానికి, అందంగా ఉంచడానికి ఆడలకే సాధ్యమవుతుంది, మగాళ్ళ వల్ల కాని పని. నీలం, ఈ ఇల్లు నాది మాత్రమే కాదు, నీ సొంతం కూడా. ఆ రోజు నిశ్చితార్థం రోజున ఇక్కడ చాలా హడావుడిగా ఉండి ఇల్లు చూపించే అవకాశం దొరికింది. అందుకే ఈరోజు నేను తీసుకొచ్చాను. ఇప్పుడు నువ్వు ఇల్లు చూసి నీకు నచ్చిందో లేదో చెప్పు. ఏమైంది? ఏంటలా చూస్తున్నావు? ఎలా ఉంది? నీకన్నా బాగుందా? నువ్వు ఇల్లు చూపించడానికి తీసుకొచ్చావా, నన్ను పొగడ్డానికా? నీలం, నీకు ఇల్లు చూపిద్దామని తీసుకొచ్చాను. ఒక్క నిమిషం ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇలా వెళ్ళి అలా వస్తాను. ఓకే, ఒక్క నిమిషం. కానీ నీలం,
నీలం ఏమైంది ఏమైంది చెప్పు ఏమైంది నీలం ఏమైంది చెప్పు డ్రెస్సింగ్ టేబుల్ అది నా మీదకి వస్తుంది విజయ్. నీలం బానే ఉంది అక్కడ చూడు అద్దం చూడు బానే ఉంది. కూల్ డౌన్ ప్లీజ్ నీలం. నేను కానీ ఇప్పుడేగా విజయ్. ఇదిగో నా వైపు చూడు. ఏం లేదా కదా, అద్దం బానే ఉంది చూడు. అందరూ కళ్ళు మూసుకుని కళ్ళకంటూ ఉంటారు సాధారణంగా, కానీ నువ్వేమో కళ్ళు తెరిచే కళ్ళకంటున్నావు. చూడు నీకోసం నేనేం తెచ్చాను, ఈ చిన్న ప్రేమ కానుక. ఈ గాజులు మా అమ్మ జ్ఞాపకాలు. అమ్మ ఎప్పుడు అనుకుంటూ ఉండేది తన కాబోయే కోడలు సాంప్రదాయంగా ఈ గాజులు వేసుకోవాలని. నీకోసమే. మీ అమ్మగారి కానుక నాకు చాలా విలువైంది. ఇదిగో మీరే తొడగండి. అవునా, పట్టుకో. చాలా బాగున్నాయి కదా. అవును, థ్యాంక్స్. నడు. హలో నడు. ముందు చూడు ఏమవుతుందో. నీతో నీ పెళ్లి నిశ్చయమైంది, నువ్వు కళ్యాణ మండపంలో చేరావు. ఈ విధంగా నీలం జీవితాన్ని నాశనం చేయాలి. Come in. సార్. షిర్కే, ఆ అమ్మాయి విషయం ఏమైంది? అదే ఆ పేరేంటబ్బా, కల్పన. సార్, ఆ అమ్మాయి నిజంగానే చాలా అనుకోగలదు సార్. ఆమె ఫ్రెండ్ ఒకరు దొరికారు. ఆమె ద్వారా తెలిసింది ఏంటంటే కల్పనకు అఫైర్ ఉందని. ఆ కుర్రాడి ఫోటో కూడా దొరికింది. కానీ సార్, కల్పన ఆ అబ్బాయిని ఎప్పుడూ తన ఫ్రెండ్కి చూపించలేదు. కనీసం అతని ఫోటో కూడా చూపించలేదు. ఆహా, ఆ షిర్కే ఈ కేసుని ఇంకా గట్టిగా పరిశోధించు. నువ్వు ఎవరినో ప్రేమిస్తుందన్న విషయం నిజమైతే కనుక ఆ అబ్బాయితోనే వెళ్ళిపోయి ఉంటుందని నాకు పూర్తి నమ్మకం. సార్, ఆమె తల్లిదండ్రులు మనకు చెప్పారు కదా సార్, వాళ్ళ అమ్మాయి ఇంటి నుంచి ఆఫీసు, ఆఫీస్ నుంచి ఇల్లు, ఇంకేం తెలియదు ఆ అమ్మాయికి. కానీ షిర్కే ఒకవేళ వాళ్ళిద్దరూ వీలు కుదిరినప్పుడు, అంటే లంచ్ టైంలో కలుసుకునేవారేమో. సార్, ఇది అయి ఉండొచ్చు. ఆ షిర్కే, నువ్వు పని చెయ్యి, ఆమె ఫోటో తీసుకెళ్ళి తన ఆఫీస్ దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్లోను హోటల్స్లోను ఆ ఫోటోను చూపించు. మెల్లగా కూపీలాగో అక్కడికి ఎప్పుడైనా వచ్చిందా అని. ఒకవేళ వస్తే ఒంటరిగా వచ్చిందో లేదా ఇంకెవరైనా తోడున్నారో కనుక్కో. నాకు నమ్మకంగా ఉంది తన బాయ్ ఫ్రెండ్తో ఆఫీస్ చుట్టుపక్కలనే తిరుగుతూ ఉండేదని. నువ్వెళ్ళు, ఏ సంగతి నాకు రిపోర్ట్ చెయ్యి. ఎస్ సార్. అమ్మా 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 మమ్మీ. ఏమైందమ్మా? అమ్మా, నేను షాపింగ్కి వెళ్తున్నాను. షాపింగా? ఎందుకు? అమ్మా, విజయ్ ఇంటి కోసం బోల్డ్ కొనాలి. ఇంకా విజయ్ ఆ బాధ్యత అంతా దామీదే వేశారు. ఐమ్ ఫీలింగ్ ఎక్సైటెడ్. అది బానే ఉంది, కానీ వాటి కోసం షాపింగ్కి వెళ్ళడం ఎందుకు? చూడమ్మా, ఆ దేవుడి దయ వల్ల మన దగ్గర కావలసినవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. లేదమ్మా, నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? అమ్మా, నీకు తెలుసు కదా విజయ్ ఎంత ఆత్మాభిమానం కలవాడు. ఏం చేసినా తన చేతులతో చేయాలనుకుంటాడు. అలాంటప్పుడు ఇలాంటివన్నీ తీసుకెళ్తే తన మనసు నొచ్చుకుంటుంది. అమ్మా, నీకు తెలుసా, షాపింగ్ కోసమని 25,000 కూడా ఇచ్చారు. సరే అమ్మా, నీకెలా బాగుంటే అలా చెయ్యి. నీ సంతోషమే కదా మా సంతోషం.
అమ్మా నీకు తెలుసా పిచ్చి సంతోషంగా ఉంది. వెళ్ళనా? లవ్ యూ. బాయ్ బాయ్. ఇదేంటి ఇలా పడిపోయింది? వెంటనే క్లీన్ చేయాలి. నేను పడేయకపోయినా నేనే పడేశాను అనుకుంటారు. మా పగిలినా అమ్మ ఏమనేది కాదు. మరి మీరు ఏమంటారో చూడాలి కదా. ఏమనరనే అనుకుంటున్నాను. ఏం చెప్పగలం? ఎనీవే త్వరగా వచ్చేయండి విజయ్ గారు, నేను ఇంటికి వెళ్ళాలి. వదిలే నన్ను, వదిలే వదిలే నన్ను, వదిలే వదిలే నన్ను, వదిలే 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 నన్ను, వదిలే వదిలే వదిలే. నన్ను చూసి భయపడకు నేను. ఒకప్పుడు నేను కూడా నీలాగే ఆడుతూ పాడుతూ ఉండే అమ్మాయి. ఇప్పుడు మాత్రం ఆత్మని. వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా ఆత్మ వేయిపోతావు నాలాగే. వెళ్ళిపో, వెళ్ళిపో.
అయ్యో బాబు త్వరగా పోనీ. అన్నయ్య అరే నీలం, ఏమైందమ్మా? అన్నయ్య ఏమైంది? ఏమైంది? నీలం నీలం జస్ట్ రిలాక్స్ రిలాక్స్ ప్లీజ్. అక్కడ ఏమైంది చెప్పు. కూర్చో, ముందు కూర్చో, స్థిమితంగా కూర్చో. అన్నయ్య ముందు మంచిలు తాగు, స్థిమితపడు. ముందు మంచిలు తాగు. దాట్స్ గుడ్. అన్నయ్య ఇప్పుడు నేను చూసొచ్చింది నాకే నమ్మకం కలగట్లేదు. అమ్మ వాళ్ళకి చెప్తే నేనేదో జోక్ చేస్తున్నా అనుకుంటారు, కానీ నేను జోక్ చేయట్లేదు అన్నయ్య. ఇప్పుడు నేను చూసింది అది నిజంగా భయానకమైంది అన్నయ్య. ఇంతకీ ఏం చూసి వచ్చావమ్మా నువ్వు? విజయ్ ఇంట్లో ప్రేతాత్మ ఉంది. నీలం, చిన్న పిల్లల ఇంకా ఈ వేళ కొలేంటమ్మా? కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోపోతూ ఇంకా ఎల్లరంటే బాగుండదు. అన్నయ్య నన్ను నమ్మన్నయ్య, నేను అబద్ధం చెప్పట్లేదు. సరే తల్లి, నువ్వే అబద్ధం చెప్పట్లేదు, నేను వినలేదు, సరేనా? అన్నయ్య నిజంగా నేను జోక్ చేయట్లేదు. ఓకే, ఇది సీరియస్ విషయం అంటావు అంతేగా? అన్నయ్య ఈనాటి దాకా నేను చెప్పేది నమ్మించడానికి నచ్చ చెప్పడానికి ఎవరి మీద ఒట్టేయలేదు, కానీ నీ మీద ఒట్టేసి చెప్తున్నా అన్నయ్య. ప్లీజ్ బిలీవ్ మీ, నేను నిజం చెప్తున్నాను. నన్ను నమ్ము ప్లీజ్. అవునన్నయ్య, ముందు నాకు అనిపించింది ఇదంతా భ్రమని, కానీ ఆ అమ్మాయా కాదు, ఆ ఆత్మ ఇంట్లో సామాన్లంతా ముక్కలు చేసేసింది. తర్వాత మెట్ల మించి ఎలా కింద పడిందంటే అలా మనుషులు పడితే వెంటనే చచ్చిపోయేవాళ్ళు, కానీ తను అదృశ్య శక్తిలా లేచి నుంచుంది. తర్వాత ఏమైంది నీలం? ఏమైంది చెప్పు, ఏమైంది? అది ఆ తక్కువైన అమ్మాయి ఫోటో అది ఆత్మ ఫోటో. అది తనే అన్నయ్య. దిగి నీలం. వద్దన్నయ్య, లోపలికి రాను. నీలం భయపడకు, నేనున్నాను కదా. అయినా సరే అన్నయ్య, నేను రాను. కమాన్ నీలం, బి ఏ బ్రేవ్ గర్ల్. నడు లోపలికి రా. అన్నయ్య రమ్మంటుంటే. కమాన్ గెట్ డౌన్. రా నీలం. నడు. రా అమ్మా, రా. రమ్మంటుంటే ఎందుకు భయపడతావు? నేనున్నాను కదా, రా. ఏం పర్వాలేదు. ఏమైంది చెప్పి, ఏం చూసావు నువ్వు? నేను ఇక్కడి నుంచి వచ్చి బ్యాగ్లన్నీ అక్కడ పెట్టాను. ఇంతలో అకస్మాత్తుగా గాలి విచ్చింది, దాంతో అన్ని కింద. కానీ నీలం, అన్నీ ఎక్కడొక్కడే ఉన్నాయిగా. ఇలా ఎలా జరిగింది? హౌ కెన్ దిస్ బి పాసిబుల్? అన్నయ్య, సామానంతా కింద పడిపోయింది. ఈ గడియారం, ఈ కుండి అన్ని ముక్కలైపోయాయి.
హౌ దిస్ బి పాసిబుల్? ఆ నీలం, నువ్వేదో అమ్మాయి గురించి అన్నావు కదా, ఎక్కడ చూసావు తన్ని? అక్కడ. అక్కడ? ఇక్కడేనా? కొంచెం ఆ వైపు. ఇక్కడ? నీలం, ఈ రుమాల్ నీది కాదుగా? కాదు. సరిగ్గా చూడు, నీది కాదుగా? కాదన్నయ్య, నేను అసలు రుమాలు వాడను. సరే, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. కానీ నేను ఇక్కడ వెతకాల్సింది ఉంది కొంచెం. ఓకే? కానీ జాగ్రత్త. అందరూ అనుకుంటారు ఆక్రోశానికి శాపనార్థం ఏం ప్రభావం, కానీ వాళ్ళు తప్పు. విజయ్ వాలియా, నా ఆక్రోశానికి ఫలితం కనిపిస్తుంది. సార్, మీరు రమ్మన్నారట? రండి రండి, మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మా అమ్మాయి గురించి ఏమైనా తెలిసిందా? అది చెప్పండి. మా అమ్మాయి దొరికిందా? ప్రయత్నిస్తున్నాం మేము, అందుకోసం మిమ్మల్ని పిలిపించాను. కూర్చోండి. మా అమ్మాయి జడ తెలిసిందా లేదా ముందు అది చెప్పండి. ఈ రుమాలను గుర్తుపట్టగలరా మీరు? ఇది మా కల్పనదే. ఎక్కడ దొరికింది మీకు? మా అమ్మాయి బతికుందో లేదో చెప్పండి. మీరు ధైర్యంగా ఉండండి. సార్, మీకు దండం పెడతాను. మా అమ్మాయి బతుకుందో లేదో అది చెప్పండి సార్ ముందు. చూడండి, మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలి. కొంచెం స్థిమిత పడండి. కానీ మీరు నాకు సమాధానం చెప్పనే లేదు. మా విచారణ ఇంకా పూర్తి కాలేదు. రుమాలు దొరికింది కదా, అమ్మాయి కూడా దొరుకుతుంది. చూసావా, మన మీద దేవుడికి కూడా దయలేదు. పద. వింటున్నారా? ఈ చీరని గౌరీ పూజప్పుడు కట్టుకుంటుంది, ఇది అప్పగింతలప్పుడు. సరేనా? సరే. ఈ చీరని రిసెప్షన్ టైంలో కట్టుకుంటే ఎలా ఉంటుంది? చక్కగా ఉంటుంది. అదిగో నీలం వచ్చేసింది, దాన్ని అడిగి చూడు. అమ్మా, నువ్వు ఈ నగలు చీరలు ఓసారి చూసి ఇవన్నీ ఎలా ఉన్నాయో చెప్తావా? అవునమ్మా, నీ ఇష్టాలు అభిరుచులు మాకు బాగానే తెలుసు. కానీ విజయ్కి ఏమి ఇష్టమో అది నీకే తెలుసు. సరే. ఏమైందమ్మా అలా ఉదాసీనంగా ఉన్నావు? కమల, పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఆడపిల్లలకి పుట్టింటి నుంచి దూరం అవుతున్నామనే ఆలోచన బాధ పెడుతూ ఉంటుంది. పైకి సంతోషంగా ఉన్నా లోన ఉదాసీనంగా ఉంటారు. ఏంటమ్మా, మీ నాన్నగారు అంటున్నది అది నిజమేనా? అదే నిజం కమల, ముమ్మాటికి. ఈ పెళ్లి ముహూర్తాన్ని మనం వాయిదా వేయలేమా? ఏంటి నువ్వు అనేది? అంకుల్, నేను ఓ కేసు విషయంలో 4 రోజుల పాటు ఇక్కడ ఉండట్లేదు. ఒక్కగానొక్క చెల్లెలు నాకు. తన పెళ్లికి నేను రాలేకపోతే ఆ బాధ నన్ను జీవితాంతం దొలిచేస్తుంది. సరే బాబు, మేము వెంటనే విజయ్తో మాట్లాడుతాం ఈ విషయం. ఇవాళ విజయ్ వస్తాడు, నేను మాట్లాడి చూస్తాను. థ్యాంక్ యూ అంకుల్. ఏమైనా తెలిసిందా షిర్కే? తెలిసింది సార్. ఇతను తరచూ కల్పన్ని కలుస్తుండేవాడు. వాళ్ళిద్దరూ కలిసి పక్కనే ఉన్న హోటల్లో లంచ్ చేసేవారు. షిర్కే, ఈ ఫోటో తీసుకెళ్ళి ఆ హోటల్ వాళ్ళకి చూపించు, వాళ్ళు గుర్తుపడితే పట్టచ్చు. సార్, మిమ్మల్ని చూస్తుంటే ఈ కేసుకు పరిష్కారం దొరికినట్లు. కాకపోయినా కొంచెం తెలిసింది షిర్కే. చూస్తుండగానే మనం పాలకి పాలు నీళ్ళకి నీళ్లు అయిపోతుంది. కేసు సాల్వ్ అయిపోతుంది.
ఈ ఫోటోని భద్రంగా ఉంచు, సరేనా? చూడ్డానికి కుర్రాడు మర్యాదస్తుల్లో ఉన్నాడే. అవును షిర్కే, ఇదే మనం కనుక్కోవాల్సింది. ఇతను నిజంగా మర్యాదస్తుడేనా లేదా అలా కనబడతాడని. ఇంకో విషయం, ఈ అడ్రస్ కి ప్లెయిన్ డ్రెస్ లో ఉన్న మన వాళ్ళని కొంతమందిని పంపు. ఆ ఇంటి మీద కొంత గట్టిగా నిఘా పెట్టమని చెప్పు. అండ్ కీప్ ఇన్ఫార్మ్. ఎస్ సార్. ప్రస్తుతం జరుగుతున్నదంతా చాలా విచిత్రంగా ఉంది. ఇదంతా నా భ్రమ కాదు. ఇది భ్రమ కాదు. ఇక్కడెవరో ఉన్నారని నాకు పూర్తి నమ్మకంగా ఉంది. ఇవాళ నిజమేంటో తేల్చుకుంటాను. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. అందరూ అంటున్నారు ఇదంతా నా భ్రమని, కేవలం భ్రమ. కానీ నాకు తెలుసు నువ్వున్నావు. నువ్వెవరో నేను తెలుసుకోవాలి. నువ్వెవరివైనా కానీ నీ బాధ ఏంటో నాకు అర్థమయ్యేలా చెప్పు. నా ముందుకి రా. నా కళ్ళు ఎదురుకుండా కనపడవే. ముందుకు రా. ధైర్యం ఉంటే ఎదురుగా రా. నా ముందుకి రా. రా ముందుకి. నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అసలు నీకేం కావాలని ఇలా చేస్తున్నావు? చెప్పు. నిజంగా నా భ్రమేనా నువ్వు? కాదు నీలం, కాదు. ఇది నీ భ్రమ కాదు. నా పేరు కల్పన. నేను బీద కుటుంబంలో పుట్టాను. ఆడపిల్లనైనా నాకు చదువు సంధ్య నేర్పించారు. నా కాళ్ళ మీద నేను నిలబడేలా చేశారు. నీలం, ప్రతి ఆడపిల్ల తన జీవితంలో ఓ మధుర స్వప్నం కంటుంది. భవిష్యత్తు గురించి కలలు కంటుంది. తెలియకుండానే విజయ్ నా మనసు దోచుకున్నాడు. ఎల్లప్పుడూ నా కళ్ళ ముందు అతనికి తెలుసు మేము పేదవాళ్ళమని. కానీ నాకు మాత్రం తెలియలేదు అతని హృదయంలో పేదవాళ్ళకి చోటు లేదని. నేనేమాత్రం అనుకోలేదు ఒక్క రోజులో తను గొప్పవాడైపోవాలనుకుంటున్నాడని. తను ప్రేమించింది నన్నైనా పెళ్లికి మాత్రం ఎలాంటి అమ్మాయి కోరుకున్నాడంటే ఒక్క రోజులో కోటీశ్వరుని చేసేలా. అవును నీలం, నీ తండ్రి ఇప్పుడు ఈ అబద్ధాన్ని నిజం చేయబోతున్నారు. నీ పెళ్లిని విజయ్తో చేసి. ఇంత చెప్పినా కూడా నాకు నమ్మకం కలగట్లేదు. ఆ రోజు నీ ఫోటోని ఏసీపీ బలరాజ్, అదే మా అన్నయ్య, అతను ఆఫీస్లో చూశాను. అప్పుడే నాకెందుకో భయం వేసింది. వద్దు నీలం, నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. ప్రేమలో ఓడిపోయేది ఎవరంటే అర్థం లేని ఆశలకి ఎగబాగేవాళ్ళు. విజయ్ నన్ను ప్రేమించాడనుకున్నాను, కానీ అతని ఆటలో నేను పావుననుకోలేదు. నేను ఆఫీస్ పని మీద మరో ఊరికి వెళ్లాల్సి వచ్చింది. ఈ లోపల విజయ్ మిమ్మల్ని తన మంచితనంతో పూర్తిగా తన బుట్టలో వేసేసుకున్నాడు. పెళ్లి మాత్రం
వేరే వాళ్ళు చేసుకుంటావా? ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ? శాంతమ్మ చెప్పింది. తనకి పాపం తెలియదు కదా మనిద్దరి మధ్య సంబంధం ఏమిటో. చూడు కల్పన, నీకు తెలుసుకోవడం మంచిదే అయింది. మంచిదే అయింది. ఇప్పుడు నాకు తెలిసింది నేను ప్రేమిస్తున్న వ్యక్తి తన ప్రేమని. కల్పన ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నిజానికి నేను ఇప్పటికీ నిన్నే ప్రేమిస్తున్నాను. కానీ ఒకటి ఖచ్చితం, ప్రేమ అనే పెట్రోల్తో జీవితాన్ని మనం నడపలేము. కల్పన, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే కేవలం ఒక్కసారి నా పెళ్లి ఆ జగక్షాన్ని ముగ్గురు పొద్దుతో అయిపోయి చెప్తాను. బ్రహ్మాండమైన పథకం వేశాను ఈసారి. కష్టమే అది పాపం వాడికి ఏమాత్రం తెలిసి ఉండదు. వాడింటికి అల్లుడిగా రాబోతున్న వ్యక్తి 3-4 ఏళ్లుగా అమాయకురాలని ఇంకో అమ్మాయిని పెళ్లి ఆశపెట్టి మోసం చేస్తున్నాడు. కల్పన ప్లీజ్, నువ్వు మరీ అంత బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. నువ్వు ఒక్కసారి నా పెళ్ళైపోని ఆ తర్వాత కోట్ల కొద్ది ఆస్తి మనదవుతుంది. మరిద్దరం హాయిగా అనుభవించవచ్చు. కల్పన, నువ్వు ఊహించలేని ప్రతి సుఖ సంతోషాల్ని నీ పాదాల మీద పడేస్తాను, సరేనా? అనుకుంటున్నావా? నీలం నీదైతే నాగదేంటి ఒక కీప్ లా ఉండాలా? కదరా నేను. కల్పన, ఇది కేవలం తాత్కాలికం. నువ్వు దానికి ఏ పేరు పెట్టినా పర్వాలేదు. చూడు విజయ్, నీలం కోసం నన్ను వదిలేసుంటే నిన్ను ఒక మోసగాడిగా దగాగోరుగా భావించి క్షమించి ఉండేదాన్ని. నా అదృష్టం ఇంతే అనుకుని ఏడ్చి ఉండేదాన్ని. ఓకే కల్పన, ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది కనుక నీ దిక్కున్న చోటుకెళ్ళి చెప్పుకో పో. నేను చెయ్యబోయే పని నీకే మంచిది కాదు విజయ్. మన ప్రేమను బజార్లో బేరాలకి పెట్టలేదు. నువ్వు కట్టుకున్న గాలి మేడల్ని పేక ముక్కల్లా పడిపోయేలా చేస్తాను. ఏమిటో కల్పన, నేను మీ ఫోటోలు అందరికి చూపిస్తాను, పూర్తిగా నాశనం చేసేస్తాను. కల్పన, నువ్వు 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 నన్ను బయట పెడతావా? నిజం బయట పెడతాను, అందరికి చెప్పేస్తాను. నువ్వు నువ్వు నన్ను నాశనం చేస్తావా? కల్పన, నేను I will kill you, కల్పన. కల్పన, నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ అందరూ అనుకునేది నా భ్రమ అని. వాళ్ళని నమ్మించడానికి నాకు ఏదైనా సాక్ష్యం కావాలి. సాక్ష్యమేగా కావాల్సింది. నాతో రా నువ్వు.
నేనే. అంత భయపడుతున్నావు ఎందుకు నువ్వు? భయమా? అబ్బే లేదు. అయినా ఇక్కడికి నువ్వు? నేను ఇక్కడి నుంచే వెళ్తున్నా. మిమ్మల్ని ఒకసారి చూసి. నీలం ఏంటి సంగతి? ఎందుకంత కంగారు నీలో? అది ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా కదా. రిలాక్స్, నేను వచ్చేసాను కదా, భయపడాల్సిన అవసరం లేదు. కాసేపు ఇక్కడ ఉండు. ఇప్పుడు వచ్చేసావు కాబట్టి ఇంటికి వెళ్ళాలి. ఓకే ఓకే, నువ్వు వెళ్ళాలనుకుంటే నేను నిన్ను డ్రాప్ చేస్తాను, సరేనా? బయటికి వెళ్ళే ముందు మనం లెట్స్ గో ఫర్ డిన్నర్. వద్దు, అమ్మతో చెప్పొచ్చాను ఇంటికి. ఓకే 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 ఓకే, జస్ట్ రిలాక్స్. ఓకే, జస్ట్ రిలాక్స్. కాసేపు కూర్చుంటే చాలు నువ్వు. నేను ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను. అప్పటిదాకా నువ్వు ఇక్కడే కూర్చో, మన ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకేనా? ఓకే, ఐ లవ్ యూ. డోంట్ గో అవే, జస్ట్ రిలాక్స్. ఓకే, బాయ్. అయితే నీకు మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఎందుకు ఇలా చేసావు నీలం? నువ్వెందుకు ఇలా చేసావు? ఎందుకు చేసావు? నా అనుమతి లేకుండా నా ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోగలనుకున్నావా? నేను ఇంత కష్టపడి వేసిన పథకాన్ని పాడు చేద్దాం అనుకున్నావు నువ్వు? ఆట కట్టింది విజయ్. ఆస్తి కోసం నీ ఆటలు కల్పన వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను లేను. నీలమ్మ ఆగు. నీలం తలుపు తెరు. నీలం తలుపు తెరమని చెప్తున్నాను. నా మాట విను, తలుపు తెరు నీలం. ఆగు, ఆగు నీలం. నేను చంపాలనుకోలేదు నీలం. నేను కేవలం నీ ఆస్తి కావాలనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకుని ఆనందంగా ఉందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ చావు నా చేతిలో రాసింది. నువ్వు చావక తప్పదు నీలం, నువ్వు చావక తప్పదు. విజయ్, నన్ను వదిలు. లేకపోతే నువ్వు నన్ను నాశనం చేసేస్తావు నీలం. నిన్ను చంపకపోతే నేను నాశనం అయిపోతాను. అందుకే నిన్ను చంపక తప్పదు నీలం. అందుకే నిన్ను అడ్డు తప్పించుకో తప్పదు. హ్యాండ్స్ ఆఫ్ విజయ్ వారియా. నీలం వదిలేసాయి. వదలను బలరాజ్, నువ్వేం చేయలేవు నన్ను. నీ రివాల్వర్ ని పారేసాయి. నీకు వ్యతిరేకంగా చాలా సాక్ష్యాలు లభించాయి మాకు. మీరిద్దరూ వెళ్లే రెస్టారెంట్ లో నీ ఫోటోని అక్కడ వాళ్ళందరూ గుర్తుపట్టేశారు. హత్య సమయంలో కల్పన రుమాలి ఇక్కడ పడిపోయింది. దాన్ని తన తల్లిదండ్రులు గుర్తుపట్టారు. నువ్వు బతుకుండాలనుకుంటే వెంటనే నాకు లొంగిపో. బలరాజ్, రివాల్వర్ పారే. నా దారికి అడ్డం రాకు. తనని వదిలే విజయ్, వదిలే. కల్పన,
నా జీవితాన్ని ఎలాగో పాడు చేసావు. ఇప్పుడు నీలం జీవితాన్ని నాశనం చేద్దాం అనుకుంటున్నావా? అలా జరగనివ్వను విజయ్. నువ్వు నన్ను మట్టు పెడతావా? I will kill you. I will kill you. Ciao. నీలం, వీడి పాపాలకి సరైన శిక్ష లభించినందుకు సంతోషంగా ఉంది. దుర్మార్గుని పాపాలు చేసేటప్పుడు ఒకటి మర్చిపోతారు, ఆ దేవుడు అనేవాడు ఒకడున్నాడని, తనే న్యాయం చేస్తాడని. అందరూ అనుకుంటారు పేదోళ్ల మాటలకి శాపాలకి ఏ ప్రభావం ఉండదని. కానీ నా పగకి శాపాలకి ఫలితం నీ కళ్ళెదురుగా ఉంది. మా అమ్మ వాళ్ళకి నేను పోయాననే దుఃఖం ఉంటుంది, కానీ వాళ్ళకి ఈ విషయం సంతోషం కలిగిస్తుంది. వీర్దానైనా కానీ వాళ్ళ అమ్మాయి తన శీలాన్ని, మానాన్ని, అభిమానాన్ని కోల్పోలేదు. ఇంకో ఆనందకరమైన విషయం, పరువు గల మరో ఇంటి అమ్మాయిని ఈ దుర్మార్గుడి బారి నుండి పూర్తిగా కాపాడగలిగింది. నేను ఈ లోకంలోని తల్లిదండ్రులను ప్రార్థించేది ఒక్కటే, వాళ్ళు తమ పిల్లలకి సంబంధాలను చూసేటప్పుడు ఆ సంబంధం గురించి ముందు వెనక చూడము. వాళ్ళకి తెలియాలి అది వాళ్ళ కూతురి జీవిత సమస్య అని. నే వెళ్తున్నా నీలం, నే వెళ్తున్నా.